హాఫ్ నాలెడ్జ్ క్రిస్టియానిటీ ఒకటి ఉంది మన క్రైస్తవ్యంలో కూడా. వాళ్ళు దీవించబడకుండా అన్యులు దీవించబడుతుంటే ఎందుకు మనం దీవించబడట్లేదు, మన లోటుపాట్లేంటి, మనం దేవునికి కనెక్ట్ అయ్యి సరిదిద్దుకొని ముందుకెళ్దామని ఆలోచించకుండా అన్యులు బాగా ఆశీర్వదించబడుతున్నారంటే మన యేసు ప్రభు కంటే అన్య దైవాలు గొప్పవి అన్న భ్రమలోకి వెళ్ళిపోయి వాటిని ఫాలో అవుతున్నటువంటి స్థితిలో కొంతమంది ఉన్నారు. అయినా క్రైస్తవులకి, క్రీస్తు బిడ్డలకి, దేవుని బిడ్డలకి కంగారు ఏం లేదు. ఎందుకంటే యేసు ప్రభుని కాదని పోయినోడు ఎక్కడా మనశ్శాంతిగా ఉండలేడు. పక్కా చెప్తా నేను. యేసు ప్రభుని కాదని పోయినోడు ఎక్కడా ప్రశాంతంగా ఉండడు, మనశ్శాంతిగా ఉండడు, ఆనందంగా ఉండడు, క్లారిటీగా ఉండడు, నిత్య జీవాన్ని పొందడు. ఎందుకంటే ఇంతకు మించిన పరిపూర్ణుడు ఏడున్నాడమ్మా? ఉంటే కదా అక్కడ ఎంజాయ్ చేయడానికి, ఆనందించడానికి. లేడు. కానీ కొంతమంది ఇతరులు, అన్యులు అల్పమైన ఆశీర్వాదాలు పొందుతుంటే అరే మనం పొందలేకపోతున్నామని అన్య ఆచారాలు కొన్ని క్రైస్తవ్యంలో తీసుకొచ్చి వాస్తులని, జాతకాలని, ఏమండి పేరుకి దేవుని బిడ్డ తాబేలు ఉంగరం పెట్టుకొని తిరుగుతుంటాడు. ఇదేంది నాయన తాబేలు ఉంగరం ఏంది నాయన పెట్టుకుంటే మంచిదంట? ఏం మంచిదంట? తాబేలు మంచిదంట. పేరుకి క్రైస్తవుడు కుబేర కుంజి అని ఇంట్లో పెట్టుకుంటాడు. ఎంతో తెలుసా? 9,999 రూపాయలు మాత్రమే కుబేర కుంజి. ఇది మీ ఇంట్లో ఉంటే ధన సమృద్ధి, ధనాధిపతి కుబేరుడు. కుబేర కుంజి అంటే తాళం చెయ్యి. కాబట్టి కుబేర కుంజి అనేది మీ బీరువాలో పెట్టుకోండి. మీకెందుకు? మీకు కోట్లు వచ్చేస్తే లోకుల సొమ్మంతా మీకే వచ్చిద్దని ఈ మాటలు చెబితే అబ్బా ఇదేందో బుక్ చేయండి మనకు కూడా. ఎంతో కాదండి, వాస్తవంగా 8,000 రూపాయలు. కానీ ఇది మీ సౌకర్యం కోసం 6,999 రూపాయలకు మాత్రమే మీకు లభించను. కుబేర కుంజి మీ ఇళ్లలో పెట్టుకోండి, లోకుల సొమ్మంతా మీకే వచ్చింది. కుబేర కుంజి. ఉద్యోగం రావట్లేదా? వ్యాపారంలో నష్టం వస్తుందా? అనుకున్నది జరగట్లేదా? ఆశలు తీరట్లేదా? మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా? కుజదోషం ఉందా? అదే ఉద్యోగం రాక, మా అమ్మాయికి పెళ్లి కాక చాలా సమస్యల్లో ఉన్నప్పుడు ఇట్లా మా ఫ్రెండ్ ద్వారా కుబేర కుంజి గురించి తెలుసుకొని దాన్ని కూడా నేను ఆర్డర్ చేసుకొని తెచ్చుకొని బీరువాలో పెట్టాను. పెట్టిన మరుసటి రోజే అబ్బాయి మనకు కూడా ఒకటి బుక్ చేయండి రా. ఎవరు? అన్యులు కాదు. అలాగే ఇప్పుడు అక్కడ మీకు వేసాడు చూడండి, యేసు ప్రభు యంత్రం. చూడు, యేసు ప్రభు యంత్రం గడప కొట్టాలన్నమాట. వాకిలి కొట్టి రోజు దండం పెట్టుకుంటుండాల. చూడు ఎట్లాంటివి కల్పించారో చూడండి. మేము అన్యులుగా ఉన్నప్పుడు ఈ యంత్రాలకు మా ఇంట్లో కొదువే లేదు. డబ్బులు ఉండవు కానీ యంత్రాలు మాత్రం సమృద్ధిగా ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క యంత్రం 5,000, అప్పట్లోనే 7,000, 10,000, 2,000, 4,000 యంత్రాలకి మా సొమ్మంతా పోయింది. ఈరోజు కూడా అమాయకపు క్రైస్తవులు, ఆశోదోళ్ళు కొంతమంది ఉన్నారు. పట్టుకున్నోడు జీవం గల దేవుడు, నిజమైన దేవుడు, ఎలా మానవులను రక్షించడానికి ప్రాణత్యాగం చేసి తిరిగి లేచిన దేవుడు, సమస్తం మీద అధికారం కలిగిన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన పాదాలు పట్టుకొని పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బతుకులు దిద్దుకుంటే ఖచ్చితంగా ఆశీర్వదించి ఆశీర్వాదానికి వారసులుగా కారణంగా చేస్తాడని ఎరుగక, నమ్మక, నేను ఇందాక చెప్పిన వాటన్నిటిని కూడా అనుసరించి వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి పరిస్థితులు, వాళ్ళని అనుసరిస్తున్న అన్యుల ఆచారాలను ఫాలో అవుతున్నటువంటి పరిస్థితులు. The professors here are so